ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర శుక్రవారం, మానవుల పాప పరిహారార్థం యేసు ప్రభువు తనను తాను బలిగా అర్పించిన పుణ్యదినం. యేసు ప్రభువు మానవుల పాపాలకు పరిహారం చేశారు. ఈరోజు యేసు ప్రభువు మరణించారు. కానీ ఈ మరణం ఒక ఓటమి కాదు. 3 రోజుల తరువాత యేసు ప్రభువు మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యారు. యేసు ప్రభు పునరుత్థానం మరణం మీద జీవము, చెడు మీద మంచితనము, చీకటి మీద వెలుగు సాధించిన విజయానికి నిలువు నిదర్శనం. యేసు ప్రభు మరణముతో పాటు మానవుల పాపాలు సమాధి చేయబడతాయి. యేసు ప్రభు పునరుత్థానముతో మానవులు నూతన జీవమును పొందుతారు. కాబట్టి ఈ మరణము ఒక ఓటమి కాదు, ఈ మరణము ఒక విజయమే. యేసు ప్రభువు మరణాన్ని విజయించి మృత్యుంజయునిగా సజీవంగా లేచారు. ఈ పవిత్ర శుక్రవారం రోజు మనమందరం కలిసి ఈ సిలువ మార్గములో పాల్గొంటున్నాము. యేసు ప్రభు సిలువను మోసుకొని తన చివరి క్షణాల్లో మానవుల పాప పరిహారార్థము చేసినటువంటి ఆ సిలువ మార్గాన్ని తలంచుకొని మనం కూడా ఈరోజు సిలువ మార్గం చేస్తున్నాము. ఈ సిలువ మార్గం చేసేటప్పుడు యేసు ప్రభును ధ్యానించుకుందాం. మానవుల పాప పరిహారార్థం ఆయన చేసినటువంటి ఆ గొప్ప బలిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణములో పాలు పంచుకొని ఆయన పునరుత్థానములో కూడా పాలు పంచుకునే భాగ్యం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో, మోము పైన ఉమ్ములతో, నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము.
జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. నన్ను అనుసరింపగోరేవారు తమను తాము పరిత్యజించుకొని తమ సిలువలను మోసుకొని నన్ను వెంబడించాలి. ప్రతిరోజు మనం మోసుకోవలసిన సిలువలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను, సమస్యలను సిలువలుగా భావించి ఆ సిలువ మార్గములో మనం యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటాము. మన అనుదిన సిలువ మార్గానికి గుర్తు ఈ సిలువ మార్గం. ఈ సిలువ మార్గం నుంచి స్ఫూర్తిని పొంది, శక్తిని పొంది యేసు ప్రభువును మనం వెంబడించాలి. మానవులను రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడలేదు. అది గొప్ప ప్రేమ. యేసు ప్రభువు శిలువ మరణం వరకు మనల్ని ప్రేమించారు. ఈ విషయాలను గుర్తు చేసుకుని ప్రతిరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా యేసు ప్రభువునకు కట్టుబడి జీవించే ఆశీర్వాదం కోసం ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనమందరితో ఉండునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. గుంటకి అలసిపోయి ఉన్నారు. చాలా సేపటి నుంచి మనం ఈ దేవాలయంలో ఉన్నాం. బహుశా మనం మానవులం కాబట్టి నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మన మీద చూపించినటువంటి గొప్ప కరుణను మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రయాసపడి ఈ సాంఖ్యంలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. నేను చాలా క్లుప్తంగా, వేగంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర శుక్రవారం. పాపం ఎరుగని పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువు మానవుల పాపాలకు పరిహారముగా తనను తాను బలిగా అర్పించిన గొప్ప దినం. ఈ ప్రపంచంలో సాధారణంగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి బలి అర్పించే మానవులను మనం చూస్తుంటాము. కానీ మానవులను రక్షించడానికి తనను తాను బలిగా అర్పించే దేవుణ్ణి మనం యేసు ప్రభువును తప్ప ఎక్కడ చూడలేము. యేసు ప్రభువు మన పాపాలకు పరిహారముగా అర్పింపబడ్డారు. వాస్తవానికి దేవుడు చనిపోవడం అంటే అది అసాధ్యమైన కార్యము. దేవుడు అందరికీ జీవమును పోసేవాడు. దేవుడు అందరినీ పరిపాలించే దేవుడు. అటువంటి దేవుడు చనిపోవడం ఏంటి? చనిపోయేవాడు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దేవుని మరణం మనం జీర్ణించుకోలేని విషయం, మనం అర్థం చేసుకోలేని విషయం. కాబట్టి చాలా మంది యేసు ప్రభువు మరణించినందుకు ఆయన దేవుడు కాదు అని చెప్పేవాడు ఉన్నారు. ఎందుకంటే శత్రువుల కుట్రలకు ఆయన ఓటమి పాలయ్యాడు. ఆయన శిలువ మీద మరణించాడు. అటువంటి దేవుణ్ణి మన మీద పూజించాలి, ఆరాధించాలని చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి ఈ పవిత్ర శుక్రవారం నాడు యేసు ప్రభు మరణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యేసు ప్రభు మరణాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఆయన యందు నమ్మలేం. ఆయన మరణం ద్వారా మనం రక్షించబడ్డాము. కాబట్టి ఆయన మరణాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మరణాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఈరోజు మీతో 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా యేసు ప్రభువు మన పాపాలకు పరిహారముగా, క్రయధనముగా, విమోచన క్రయధనముగా మారాడు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం వచనములో
23-24 మనం చదువుదాం. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23-24 వాక్యాలు. మానవులందరూ పాపము చేసిదిరి, అందరూ దేవుని మహిమకు కొరతబడిరి. యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా వారు ఆయన ఉచిత అనుగ్రహంచే నీతిమంతులుగా చేయబడి. ఒకరు ఏమంటున్నారు? మానవులు అందరూ పాపము చేశారు, అందరూ పాపములే. కానీ యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా వారందరూ నీతిమంతులుగా పరిగణింపబడ్డారు. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట అపోలిథోసిస్ అని ఒక గ్రీకు మాట. దానిని తెలుగులోకి విమోచన అని అనువాదం చేశారు. ఈ విమోచన అంటే ఏంటి, ఈ విడుదల అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలంటే పౌలు గారు వాడుకుంటున్నటువంటి ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. అపోలిథోసిస్ అంటే వారి సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళను బందీలుగా తీసుకొని వారి రాజ్యానికి వెళ్తారు. వాళ్లకు వెట్టి చాకరీ చేయాలి, సేవకులుగా ఉండాలి. ఇక ఈ బందీలను విడిపించాలంటే ఓడిపోయిన వారు కానీ ఇంకొకరు కానీ ఈ గెలిచిన వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి బందీలను విడిపించండి, వారు ఎన్ని సంవత్సరాలు మీకు సేవలు చేస్తారో, వారు ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటారో ఆ సంవత్సరాలను లెక్క చేసి వారు చేసే పనిని పరిగణించి ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఆ విలువను మేము చెల్లించుకుంటా, మేము వారికి విమోచనమును ఇవ్వడానికి, విడుదలను ఇవ్వడానికి విమోచన ధనమును, క్రయధనమును మీకు చెల్లిస్తాను అని చెప్తారు. అలా వారిని విడిపించడానికి ప్రజలు విమోచన క్రయధనమును చెల్లించేవారు. ఈ విధముగా బందీలను డబ్బులిచ్చి కొనుక్కునే ప్రక్రియను అపోలిథోసిస్ అన్నారు. అంటే ప్రజలను విడిపించే ప్రక్రియ. పౌలు గారు ఏమంటున్నారు? యేసు ప్రభు ఈ ప్రక్రియ చేశారు, యేసు ప్రభు ఈ కార్యం చేశారు, యేసు ప్రభు ఎలా బందీలను విడిపించారు. పౌలు గారు అంటున్నారు, మానవులందరూ పాపాత్ములే, మానవులందరూ బందీలుగా మారారు, పాపాలకు పాపపు మార్గాలకు బానిసలుగా మారారు. దైవపుత్రులుగా జీవించాల్సిన మానవులు బానిసలుగా మారినప్పుడు ఆ బందీలను విడిపించడానికి యేసు ప్రభు ఏం చేశారు? ఆయన విలువను చెల్లించారు, ఆయన విమోచన క్రయధనమును చెల్లించారు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వాక్యంలో మనం ఇలా చదువుతున్నాము. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వాక్యం, ఆయనచో మనము అన్య జనుల కంటే ఏమైనా గొప్పవారనా? లేదే, యూదులను గ్రీకులను అందరూ ఒకే విధముగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చెప్పింది కదా. మనం అందరం పాపానికి లోనై ఉన్నాం, మనం అందరం పాపములకు బందీలం, మనం బానిసలం. ఈ బానిసత్వం నుంచి ఎవరు మనల్ని విడిపిస్తారు? బందీలను విడిపించాలంటే వెలకట్టాలి, బందీలను విడిపించాలంటే విమోచన క్రయధనమును కట్టాలి. అది వారి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసుకుని అంటున్నారు, మనం బందీలం, మనం బానిసత్వంలో ఉన్నాం. ఈ బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు తనను తాను బలిగా అర్పించి మన విమోచన కొరకు, మన విడుదల కొరకు ఆయన క్రయధనముగా మారారు. యేసు ప్రభువు వెలగట్టారు, లేకపోతే మన బానిసత్వంలో ఉండిపోయే వాళ్ళం. మనలను విడిపించడానికి, ఏ విధముగా బంధువులను విడిపించడానికి యజమానులు వెలగడతారో అదే విధముగా పాపాలకు బానిసమైపోయిన మనలను బానిసత్వం విడిపించడానికి యేసు ప్రభువు వెలగట్టారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో యేసు ప్రభువు చేయబోయే ఈ కార్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ యేసు ప్రభువు
స్వయంగా ఇలా చెప్పారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యం, ఏలైనా మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. తర్వాత ఈ వాక్యాలు శ్రద్ధగా వినండి. ఆయన అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారబోయుటకు వచ్చును. యేసు ప్రభు ఎందుకు వచ్చారట? యేసు ప్రభు అనేకుల పాపాలకు పరిహారముగా, వారికి విమోచన క్రయధనముగా మారడానికి ఆయన వచ్చారు. బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వెలగట్టారు, ఆయన వెలగించారు. సాధారణంగా ఎవరు వెలగడతారో వారి యజమానులు. నేను ఒక వస్తువు కోసం వెలగడితే ఆ వస్తువులకు నేను యజమానిని. నేను ఒక భూమి కోసం వెలగడితే ఆ భూమికి నేను యజమాని. ఎవరు వెలగడతారో వారు యజమానులు. యేసు ప్రభువు వెలగట్టారు. పాపంలో పడిపోయిన మనల్ని విడిపించడానికి ఆయన వెలగట్టారు. కాబట్టి మనం ఆయనకు చెందిన వాళ్ళం. ఆయనే మనకు యజమానుడు, ఆయన మనకు దేవుడు, మనం ఆయన బిడ్డలం, మనం ఆయనకు చెందిన వాళ్ళం. బానిసత్వంలో ఉండిపోవాల్సిన మన మీద కనికరము చూపి ఆ బానిసత్వం నుంచి మనం విడిపించడానికి ఆయన వెలగట్టారు. అయితే యేసు ప్రభువు ఏం వెలగట్టారు? యేసు ప్రభువు మనల్ని విడిపించడానికి ఏం ఇచ్చారు? వాక్యములో మనం చూశాం. ఆయన తన ప్రాణమును దారపోశారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి సంపదలను వెలగా కట్టి మనల్ని విడిపించలేదు. ఆయన సంపాదించుకున్న భూములను, ఆస్తిపాస్తులను వెలగా ఇచ్చి మనల్ని సంపాదించుకోలేదు. ఆయన తన రక్తమును దారపోసి తన ప్రాణమును మనకు సమర్పించి మనల్ని కొనుక్కున్నారు. అందుకే మనం అంటాం, ఆయన మనల్ని కన్న దేవుడు, ఆయన మనల్ని కొన్న దేవుడు, ఆయన మనల్ని కొనుక్కున్నారు తన నిజమైన రక్తమును వెలగా కట్టి. ఇప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 18-19 వాక్యాలు మనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వాక్యములు 18-19. ఏదైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితము నుండి మీకు విముక్తి లభింపజేయుటకు ఏమి అర్పింపబడనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పో వెండి బంగారం వంటిది కాదు, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడినది. యేసు ప్రభు చెల్లించినటువంటి మూల్యము ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద కాదు. యేసు ప్రభు చెల్లించినటువంటి మూలము శుద్ధ రక్తము, ఆయన ప్రాణము. అందరూ ఆయన మనల్ని ప్రేమించారు. కాబట్టి మన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఓడిపోలేదు. యేసు ప్రభువును శత్రువులు చంపివేయలేదు. యేసు ప్రభువు స్వయంగా తనను తాను బలిగా అర్పించాడు. దేనికోసం? తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి మానవులను వారి బానిసత్వం నుంచి విడిపించడానికి. కాబట్టి యేసు ప్రభు మరణం పరాజయం కాదు బిడ్డలారా, మనకు జీవం ఇచ్చినటువంటి గొప్ప కార్యము. ఆయన తనను తాను బలిగా అర్పించి మనల్ని విడిపించారు. మనం విడుదల పొందాము. బానిసత్వానికి ఇక మన జీవితం మీద ఎటువంటి ప్రభావం లేదు. పాపానికి మన జీవితం మీద తాత్కాలికంగా ప్రభావం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మనల్ని బందీలుగా మార్చడానికి పాపానికి కూడా శక్తి లేదు. ఎందుకంటే పాపాన్ని యేసు ప్రభు గెలిచారు, మరణాన్ని యేసు ప్రభు గెలిచారు, ఈ లోకాన్ని గెలిచారు. కాబట్టి ఆ యేసు ప్రభు మనల్ని శాశ్వతంగా విడిపించారు. మనకు విడుదలనివ్వడానికి ఆయన తన ప్రాణములను వెలగా చెల్లించారు. ఇది యేసు ప్రభు మరణానికి సంబంధించిన మొదటి అంశం. రెండవదిగా యేసు ప్రభువు మన కోసం ప్రాయశ్చిత్త బలిగా మారారు. పురిగా పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 25వ వాక్యం మనం చదువుదాం. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 25వ వాక్యం. మానవులకు ఆయన యందు గల విశ్వాసముచే ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచును. దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా మార్చారు. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయును ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించును. ఏదైనా గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించును. ఇక్కడ పౌలు గారు చెప్పే విషయము, యేసు ప్రభువు ప్రాయశ్చిత్తముగా మారారు. యేసు ప్రభువును తండ్రి దేవుడు ప్రాయశ్చిత్తముగా ఏర్పరిచారు.
ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇక్కడ పౌలు గారు వాడుకున్నటువంటి పదము హిరాస్టేరియోన్ అనే ఒక గ్రీకు పదం. హిరాస్టేరియోన్ అంటే కృపాపీఠం అని అర్థం. కృపాపీఠం. పాత నిబంధనలో కృపాపీఠం అనే ఒక పవిత్రమైన పీఠం ఉండేది. అక్కడ ప్రభు సాన్నిధ్యం ఉండేది. మనము నిర్గమకాండము 25వ అధ్యాయం వచనములు 17 నుంచి 19 వరకు చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయం వచనములు 17 నుంచి 19 వరకు. 45 అంగుళాల పొడవు 27 అంగుళముల వెడల్పు గల పెట్టె మూతయగు కరుణా పీఠమును మేలిమి బంగారముతో చేయవలెను. ఈ కరుణా పీఠము 2 కొనల నుంచుటకై 2 కెరూబిము దేవదూతల బొమ్మలను పోత పోసిన బంగారముతో చేయవలెను. కరుణా పీఠముకు 2 కోనల వారిని ఉంచవలెను. అవి కరుణా పీఠముతో కలిసి పోవలెను. బహుశా కరుణా పీఠం అంటే ఏంటిది అని మీరు ఆలోచించవచ్చు. మందస్సుని నిండి ఉన్నారు. మందస్సు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా దివ్య మందస్సును మోసుకొని పోయేవారు. ఈ మందస్సులో ఏ వస్తువులు ఉండేవి? మందస్సులో 2 రాతి పలకలు. యావే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను రాసించినటువంటి 2 రాతి పలకలు ఈ మందస్సులో ఉండేవి. ఆ తర్వాత ఒక పాత్రలో మన్నా ఉండేది. యావే దేవుడు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాలని సూచించడానికి, శాశ్వతంగా గుర్తు చేసుకోవడానికి ఒక పాత్రలో మన్నాను వారు ఈ మందస్సులో ఉంచారు. ఆ తర్వాత అహరోను దగ్గర ఉన్నటువంటి చిగురించిన చేతి కర్ర ఆ మందస్సులో ఉండేది. కాబట్టి మందస్సులో 3 పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. 2 రాతి పలకలు, ఒక పాత్రలో మన్నా, అహరోను చిగురించిన చేతి కర్ర. ఈ 3 వస్తువులతో కూడుకున్నటువంటి ఆ మందస్సము చాలా పవిత్రమైనది. ఆ మందస్సం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఆ మందస్సాన్ని అగౌరవంగా చూడవద్దు, అగౌరవంగా ముట్టవద్దు. అంత పవిత్రమైనది. ఇశ్రాయేలు విశ్వాసానికి కేంద్రము ఈ మందస్సము. ఈ మందస్సానికి ఒక పైకప్పు ఉన్నది. ఆ పైకప్పు కరుణా పీఠము. ఆ కరుణా పీఠం మీద దేవుడు ఆసీనుడై ఉన్నారు. కరుణా పీఠం దేవుని సాన్నిధ్యానికి నిదర్శనం. దేవుని సాన్నిధ్యానికి నిలయం కరుణా పీఠము. కరుణా పీఠం గురించి లేవియా కాండము 16వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ విధముగా మనం చదువుతున్నాము. లేవియా కాండము 16వ అధ్యాయము 2వ వాక్యము. నేను కరుణా ఫలకము మీద మేఘములో సాక్షాత్కరిస్తును. 50 అంటున్నారు. నేను కరుణా ఫలకము మీద మేఘములో సాక్షాత్కరించును. కరుణా ఫలకం అన్న కరుణా పీఠం అన్న ఒకటే. ఈ కరుణా పీఠం మీద నేను నీకు దర్శనమిస్తాను, మేఘములో నేను వస్తానని 50 దేవుడు చెప్పారు. ఆ కరుణా పీఠం దేవుడి సాన్నిధ్యానికి నిలువని దర్శనం. ఈ కరుణా పీఠానికి మరొక అర్థం కూడా ఉన్నది. అది దేవుని సాన్నిధ్యానికి నిలయమైన స్థలం. ఆ స్థలంలో జరిగే కార్యాలు కూడా ఈ హిరాస్టేరియోన్ అనే మాట సూచిస్తుంది. హిరాస్టేరియోన్ మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కరుణాపీఠము, రెండవది కరుణాపీఠములో జరిగే కార్యం. కరుణాపీఠంలో ఏం జరుగుతుంది? కరుణాపీఠములో మానవుల పాపాలకు పరిహారంగా రక్తమును పోయడం జరుగుతుంది, రక్తమును చిలకరించడం జరుగుతుంది. ఈ కరుణాపీఠములో ఉన్నటువంటి పరమ పరిశుద్ధుడైన దేవుని సాన్నిధ్యంలో రక్తము పోయడం వల్ల మానవులకు పాప పరిహారము జరిగింది అని వాళ్ళు విశ్వసించారు. ఈ కరుణా పీఠం మీదనే వాళ్ళు రక్తమును చిలకరించారు. దేనికోసం? పాపాలను క్షమించడం కోసం. దేవుని సాన్నిధ్యం అక్కడే ఉంది. ఆ దేవుని సాన్నిధ్యం ఎక్కడ నిలుచున్నదో అక్కడ రక్తమును బలిగా అర్పించి పాపాలకు వారు పరిహారం చేశారు. ఆ ప్రక్రియను కూడా హిరాస్టేరియోన్ అనే మాటతో ప్రజలు సూచించేవారు. లేవియా కాండము 16వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలును ఏ విధముగా
పాపాలకు పరిహారం చేశారని చూడగలుగుతాము. లేఖకాండము 16వ అధ్యాయం. ఆ అధ్యాయానికి ఒక శీర్షిక ఉంది. అదేంటి? ప్రాయశ్చిత దినము. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చి తమ పాపాలకు పరిహారం చేయాలి. ఆ దినాన్ని వారు ప్రాయశ్చిత్త దినము అని చెప్పేవారు. ప్రాయశ్చిత్త దినములో ఎలా వారు పాపాలకు పరిహారం చేసేవారు మనం చూద్దాం. లేఖకాండము 16వ అధ్యాయం వచనములు 13, 14. అతడు ప్రభు ఎదుట సాంబ్రాణి పొగ వేసి ఆ పొగమప్పుతో మందసము మీది కరుణ ఫలకమును కప్పివేయవలెను. ఆ ఫలకమును కంటితో చూచలేని అతడు చచ్చును. చూడండి, అటు తరువాత అతడు చేతి వ్రేలితో కొండ కోడె నెత్తురును తీసుకొని కరుణ ఫలకము మీద తూర్పు వైపు చిలకరింపవలెను. కరుణ ఫలకము ఎదుట నేల మీద 7 మార్లు చిలకరింపవలెను. కరుణ ఫలకము మీద నెత్తురు చిలకరించడం వల్ల పాపాలకు పరిహారం జరిగేది. పాపాల నుంచి ప్రజలు విడుదల పొందేవారు. చూడండి, కరుణా ఫలకములో దేవుడు ఆశీనుడై ఉన్నారు. కరుణా పీఠం మీద దేవుని సాన్నిధ్యం ఉన్నది. ఆ కరుణా పీఠం మీద నెత్తురు చిలకరింపబడినప్పుడు ప్రజలకు పాప క్షమాపణ లభించేది. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, యేసు ప్రభువే ఈ శిలాస్థైర్యం, యేసు ప్రభువే ఈ కరుణాపీఠము, యేసు ప్రభువే కరుణాపీఠము. ఆ రోజుల్లో కరుణాపీఠానికి 2 అర్థాలు ఉన్నాయి. దేవుని సాన్నిధ్యానికి నిలయమైనటువంటి పవిత్ర స్థలం, దేవుని సాన్నిధ్యంలో పవిత్ర స్థలంలో జరిగే పాప పరిహార ప్రక్రియ. పౌలు గారు అంటున్నారు, ఇవి 2 యేసు ప్రభువులో నెరవేరుతున్నాయి. చూడండి, మొట్టమొదటిగా దేవుని సాన్నిధ్యం యేసు ప్రభువులో ఉన్నది. దేవుని సాన్నిధ్యానికి నిలయమే యేసు ప్రభువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుంచి 23 వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుంచి 23 వరకు. యేసు ప్రభువు ఎవరు అని వాక్యం చాలా చక్కగా మనకు తెలియజేస్తుంది. ఆమె యొక్క కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పడం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభువు దేవుడు మనతో ఉన్నాడు అంటే ఆయన నందు దేవుని సాన్నిధ్యం ఉంది. ఏ విధముగా కరుణ పీడము నందు దేవుని సాన్నిధ్యం నిలుచున్నదో అదే విధముగా యేసుక్రీస్తు నందు దేవుని సాన్నిధ్యం నిండుగా నిలుచున్నది. కాబట్టి పౌలు గారు ఉన్నారు, ఆయనే కరుణాపీడము, ఆయనే కరుణాపీడము. రెండవదిగా ఈ కరుణాపీడములో ఏం జరిగేది? పాపాలకు పరిహారముగా రక్తాన్ని చిలకరించేవారు. యేసు ప్రభు ఏం చేశారు? తానే స్వయముగా కరుణా పీడముగా మారి తన రక్తాన్ని ప్రజల కోసం చిందించి ఆయన పాపాలకు పరిహారం చేశారు. మానవ పాపాలకు ఆయన పరిహారం చేశారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం వచనములు 12 నుంచి 14 వరకు ఏ విధముగా యేసు ప్రభువు ఈ కరుణాపీఠం మీద తన రక్తాన్ని చిలకరించి ఆ పాప పరిహార ప్రక్రియను తన బలి ద్వారా పూర్తి చేశారు. ఈ లేఖనము మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం వచనములు 12 నుంచి 14 వరకు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, పవిత్రమైన గుడారమున ప్రవేశించి అది పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకుని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించను. మేకల ఎద్దుల రక్తమును దహింపబడిన దూడ బూడిదను మైలబడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులుగా చేయను. అటులైనచో ఇక నిందుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకా ఎంతగానో శుద్ధి చేయడు కదా. వాక్యం ఏం చెప్తుంది? సాధారణ జంతువుల రక్తం నుంచి
మానవులకు పాప పరిహారము జరిగిందంటే, వారికి పాప క్షమాపణ లభించిందంటే, వారికి శరీర శుద్ధి కలిగిందంటే, నిష్కలంకమైన గొర్రె పిల్లవాడి అమూలమైన యేసుక్రీస్తు ద్వారా వారికి ఎంతగానో పరిశుద్ధి దొరుకుతుంది. జంతువుల రక్తం వలన వారి పాపాలు పరిహరింపబడ్డాయంటే, యేసు రక్తం ద్వారా వారి పాపాలు ఎంతగానో పరిహరింపబడతాయి. ఎందుకంటే యేసు రక్తం జంతువుల రక్తం కంటే చాలా విలువైనది. నిష్కలంకమైన రక్తము, పరమ పవిత్రమైన రక్తము, దేవుడు దైవ కుమారుని రక్తము. ఆ రక్తం శాశ్వతముగా మన పాపాలను పరిహరిస్తుంది. చూడపిల్లారా, పౌలు గారు యేసు ప్రభువును కృపా పీడముగా, కరుణ పీడముగా మనకు పరిచయం చేస్తున్నారు. కరుణ పీడానికి అని పౌలు గారు వాడుకున్నటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయని నేను చెప్పాను. మొదటిది, దేవుని సాన్నిధ్యం నిలిచి ఉండే పవిత్రమైన స్థలం. రెండవది, ఆ స్థలంలో జరిగే పాప పరిహార ప్రక్రియ. యేసు ప్రభువు తన జీవితంలో ఈ రెండు కార్యాలను చేశారు. ఆయనే దేవుని సాన్నిధ్యానికి నిలయమైన, దేవుని సాన్నిధ్యం నిలిచి ఉండే పవిత్ర స్థలముగా మారారు. ఆ స్థలంలో ఆయన సొంత బలి ద్వారా మానవుల పాపాలకు పరిహారం చేశారు. ఇక మనకు కృపాపీఠం అవసరం లేదు. ఇక మనకు కృపాపీఠం అవసరం లేదు. యేసు ప్రభువే మనకు కృపాపీఠం. యేసు ప్రభువే అందులేని కనికరమును మన మీద కుమరిస్తున్నారు. ప్రజలు దేవుని సన్నిధి నుంచి కృపను పొందడానికి ఈ కృపాపీఠం ముందు ప్రార్థించేవారు. ప్రజల పాపాలకు పరిహారముగా ఈ కరుణాపీఠం ముందు మోకరిని ప్రార్థించేవాళ్ళు. ఆ కరుణాపీఠం స్థానంలో ఈ రోజు మనకు యేసు ప్రభువు ఉన్నారు. కరుణకు నిలయమైన, ప్రేమకు నిలయమైన యేసు ప్రభువు ఆయన ముందు ప్రార్థించే వాళ్ళందరూ గొప్ప కరుణను పొందగలుగుతారు. కృపను పొంది సంతోషంతో సమాధానంతో జీవించగలుగుతారు. మూడవదిగా, యేసు ప్రభు మరణాన్ని అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా యేసు ప్రభు శిలువను అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలు ఉన్నటువంటి మరో ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బలిపీఠానికి 4 కొమ్ములు ఉండేవి. ఇది ఒక బలిపీఠం అయితే ఇక్కడ 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 ఇలా 4 కొమ్ములు ఉండేవి. ఈ కొమ్ములు చాలా అర్థంతో కూడుకున్నవి. ఈ కొమ్ములు పట్టుకునే వాళ్ళు దేవుడిని పట్టుకున్నట్లు వాళ్ళు భావించారు. ఈ కొమ్మును పట్టుకున్న వాళ్ళను దేవుడు కాపాడుతారు. ఈ కొమ్మును పట్టుకున్న వాళ్లకు దేవుడే ఆసరా, దేవుడే ఆశ్రయం, దేవుడు వారిని కాపాడుతారు. ముఖ్యంగా ఎవరైనా పొరపాటున ఒక తప్పు చేసి, పొరపాటున కావాలని కాకుండా ఒకరి మీద చేసి ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్లకు ఈయనను తిరిగి శిక్షించడానికి హక్కుని ఆ రోజుల్లో. కానీ ఇది జరిగిన వెంటనే పొరపాటున ఇలా జరిగిన వ్యక్తి పరుగును తీసి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మును పట్టుకున్నట్లయితే ఆయనను ఎవరు ముట్టకూడదు, ఆయనను శిక్షించకూడదు. ఆయన ప్రభువునందు ఆశ్రయించారు, ఆయన ప్రభువును పట్టుకున్నారు. కాబట్టి ఆయనను ముట్టడానికి, ఆయనకు హాని చేయడానికి వీలు లేదు. శత్రువులు వెంటాడినప్పుడు, ఇక తప్పులు జరిగి తప్పులకు వ్యతిరేకంగా, తప్పులకు పరిహారముగా తమను తిరిగి ఆక్రమించుకోవడానికి వచ్చేవారి నుంచి ఎవరైనా రక్షించబడడానికి పరుగులు తీయాలంటే ఎక్కడికి పరుగులు తీయాలి? బలిపీఠం దగ్గరికి పరుగులు తీయాలి. ఆ బలిపీఠం కొమ్మును పట్టుకోవాలి. బలిపీఠం కొమ్మును పట్టుకొని ఉన్నంత వరకు ఆ వ్యక్తిని ఎవరు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన దేవుని పట్టుకున్నారు. ఒక ఉదాహరణ మనం చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయం వచనములు 13, 14. నిర్గమకాండము 21వ అధ్యాయం వచనములు 13, 14. కానీ ఎవడైనా బుద్ధిపూర్వకముగా కాక దైవవశమున హత్య చేసిన ఎడల వాడు పారిపోవదగిన చోటును నీకు చూపుదుడు. దురదృష్టవశాత్తు అనుకోకుండా తప్పు జరిగింది,
ఇతరులను శిక్షించకుండా వారి శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నేను మీకు ఒక చోటును చూపిస్తాను. ఆ చోటు బలిపీఠం. బలిపీఠం కొమ్మును పట్టుకోవాలి. బలిపీఠం కొమ్మును పట్టుకున్న వారు దేవుని పట్టుకున్న వారే. వారిని శిక్షించడానికి మానవుడు రాకూడదు, దేవుడు కూడా వారిని శిక్షించరు. 14వ వాక్యం, కానీ ఒకనొకడు ద్రోహబుద్ధితో సాటి వారిని చంపినచో వారిని నా పూజా పీఠము నుండి తొలగించుము, వాడు చనిపోను. దేవుడు ఏమంటున్నారు? ఎవరైనా కావాలని తప్పులు చేసి, కావాలని ఇతరులకు ద్రోహం చేసి వచ్చి నా పీఠము కొమ్ములు పట్టుకుంటే వారిని అక్కడ ఉండనివ్వదు, వారి నుంచి తొలగించాలి. వారి ఉండకూడదు. ఎవరు ఉండవచ్చు? ఎవరు బలిపీఠం కొమ్ములు పెట్టుకోవచ్చు? అనుకోకుండా తప్పులు చేసిన వాళ్ళు, పొరపాటున పాపంలో పడిపోయిన వాళ్ళు, పొరపాటున ఇతరులకు ద్రోహం చేసిన వాళ్ళు, శత్రువులు ఎవరిని వెంటాడుతారో వాళ్ళు, ఎవరిని శిక్షించడానికి మానవులు వెనుక ఉరుకుతున్నారో, ఎవరిని తల్లి వేస్తున్నారో వారందరూ బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొమ్ములు పట్టుకోగలుగుతారు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం వచనములు 50-51. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం వచనములు 50-51. సొలొమోను రాజు అదోనియా అనే ఒక రాజును వెంబడిస్తున్నాడు. సొలొమోను వాస్తవానికి అదోనియాను చంపాలనుకున్నాడు. కానీ ఈ అదోనియా ఏం చేశాడు? అదోనియా బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొమ్ములు పట్టుకున్నాడు. అదోనియా కొమ్ములు పట్టుకునే విషయం సొలొమోను రాజుకు తెలిసినప్పుడు సొలొమోను రాజు ఆయనను వదిలివేశాడు. ఎందుకంటే బలిపీఠం కొమ్ములు పట్టుకున్న వాడిని మనం ముడకూడదు, ఆయనను శిక్షించకూడదు, ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం వచనములు 50-51. అదోనియా సొలొమోనుకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి పీఠము కొమ్ములకు పెనవేసుకొనను. చూడండి, సొలొమోను శక్తిమంతుడు, ఆయన ముందు నిలవలేడు, ఆయనతో పోరాడి గెలవలేడు. కాబట్టి ఏం చేశాడు? భయపడి పరుగులు తీశాడు. ఎక్కడికి పరుగులు తీశాడు? దేవుడి దగ్గరికి పరుగులు తీశాడు. బలిపీఠం దగ్గరికి పరుగులు తీశాడు. బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అదోనియా సొలొమోనుకు వెరచి పీఠము కొమ్ములను ఆశ్రయించునని రాజు తన్ను చంపనని మాట ఇచ్చిననే కాని అర్జును నుండి కదలనను సొలొమోనుకు తెలియజేసింది. అని ఏమన్నాడు? నేను నిన్ను చంపాలని సొలొమోను చెప్పే వరకు నేను బలిపీఠం దగ్గర నుంచి కదిలిపోవను, నేను ఈ కొమ్మును పట్టుకొని ఉన్నాను. ప్రజలు సహోదరి సహోదరులారా, పాత నిబంధనలు ఉన్నటువంటి ఈ బలిపీఠం కొమ్ము నూతన నిబంధనలో ఎక్కడ కనిపిస్తుంది? ఈ రోజు ఎక్కడ కనిపిస్తుంది? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఈ సిలువను పట్టుకునే వాళ్ళు రక్షణ పెడతారు. శత్రువులు మిమ్మల్ని వెళ్ళాడినప్పుడు, ఇతరులు మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నించేటప్పుడు పరుగులు తీయండి. ఆ రోజున ప్రజలు బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కొమ్మును పట్టుకున్నట్లు ఈ రోజుల్లో మనం సిలువను పట్టుకోవాలి. ఈ సిలువ రక్షణకు గుర్తు. ఆ రోజుల్లో అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి సిలువ ఈ రోజు రక్షణకు గుర్తుగా మారింది. ఎవరైనా మిమ్మల్ని హింసించడానికి, మీకు ద్రోహం చేయడానికి, మిమ్మల్ని శిక్షించడానికి కుట్రతో మిమ్మల్ని వెంబడిస్తే, ఎవరైనా మిమ్మల్ని తరిమి వేస్తే పరుగులు తీయండి. ప్రభు సిలువ దగ్గరికి పరుగులు తీయండి. ఆ బలిపీఠపు కొమ్ము స్థానంలో ఈ రోజు మనకు సిలువ ఉన్నది. ఈ సిలువను మనం పట్టుకోవాలి. అదోనియా ఏం చేశాడు చూడండి. అదోనియా పీఠము కొమ్ములకు పెనవేసుకున్నాను, పీఠము కొమ్ములకు పెనవేసుకుని ఉన్నాడు. మనం కూడా ఈ సిలువకు పెనవేసుకుని బతకాలి. ఈ సిలువలోనే మన శక్తి, ఈ సిలువలోనే మన రక్షణ. ఇవరు మనల్ని హింసించవచ్చు, హేళన చేయవచ్చు, చిన్న చూపు చూడవచ్చు. కానీ బలిపీఠం కొమ్ములు పట్టుకుని దేవుని శక్తిని పొందిన ఇశ్రాయేలు వలె ఈ రోజుల్లో మనం సిలువను పట్టుకుని శక్తిని పొందాలి. దేవుని గొప్ప శక్తిని మనం అనుభవించాలి. పాపాల నుంచి విడుదల కావాలి అని అనుకునేవారు, సైతాన్ శత్రువుల నుంచి విడుదల కావాలి అని అనుకునేవారు, శత్రువుల నుంచి విడుదల కావాలి అనుకునేవారు, సంరక్షణ కావాలి అని అనుకునేవారు. ఈ ప్రపంచంలో అందరూ మనల్ని బట్టి పీడించేటప్పుడు, రోగాలు, కష్టాలు, శోధనలు మనకు వచ్చేటప్పుడు సంరక్షణ కొరకు
కాపుల కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలి? శిలువ దగ్గరికి వెళ్ళాలి. శిలువకు వేసుకొని మనం బతకాలి. పాత నిబంధనలో ప్రజలు ఇటువంటి సందర్భాల్లో బలిపీఠం కొమ్మును పట్టుకున్నారు. ఎవరైనా బలిపీఠం వైపు పరిగెత్తి కొమ్మును పట్టుకున్న తర్వాత ఆయన ముట్టడానికి వీలు. అంతటి శక్తి ఆయనకు దొరికింది. ప్రేమ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం కూడా ఈ శిలువను పట్టుకోవాలి. ఈ శిలువ శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి శిలువ బలిపీఠం కొమ్ము స్థానంలో ఉన్నది. ఆ రోజుల్లో అందరికి రక్షణ ఇచ్చిన, అందరికి అభయం ఇచ్చిన బలిపీఠపు కొమ్ము స్థానంలో ఈ రోజు అందరిని రక్షించడానికి, అందరికి అభయం ఇవ్వడానికి మనకు శిలువ ఉన్నది. ఆ శిలువను పట్టుకుంటే రక్షణ ఖాయము. ఆ శిలువను పట్టుకుంటే అభయము మనకు తప్పకుండా లభిస్తుంది. కాబట్టి శిలువను పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇది యేసు ప్రభు మరణాన్ని అర్థం చేసుకోవడానికి మనము నిజంగా తెలుసుకోవాల్సిన మూడవ విషయము. ఆ రోజుల బలిపీఠం ద్వారా ఈ అభయము వారికి దొరికింది. ఈ రోజుల శిలువ ద్వారా మనకు అది దొరుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూర్వ శుక్రవారం నాడు యేసు ప్రభు మరణాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆయన మరణించినందుకే మనం ఈ రోజు బతికున్నాం. ఆయన రక్తాన్ని చిందించినందుకే మనం జీవమును పొంది ఉన్నాము. ఆయన మనకు విడుదల ఇచ్చినందుకే మనం దైవ బిడ్డలుగా ఇక్కడ బతుకుతున్నాము. కాబట్టి ఆయనకు మనం స్తుతి స్తోత్రములు అర్పించుకుంటాం. ఆయన మరణం ఏ విధముగా మనల్ని కాపాడేదని 3 అంశాల ద్వారా మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఆయన తన ప్రాణములో విమోచన క్రయధనముగా అర్పించాడు. బందీలను విడిపించాలంటే విమోచన క్రయధనం తప్పనిసరి. పాపాలకు బానిసలైన వారిని విడిపించడానికి యేసు ప్రభు ఆ ధనమును చెల్లించారు. అది లోకానికి సంబంధించిన ధనము కాదు, తన నిజ రక్తము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము. రెండవదిగా హిలాస్టేరియం అనే ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభు సాన్నిధ్యము నివసించే స్థలము, ఆ స్థలంలో జరిగే పశ్చాత్తాప ప్రక్రియ, ఇవి రెండు యేసు ప్రభువులో నెరవేరాయి. యేసు ప్రభువు దేవుని సాన్నిధ్యానికి నిలయముగా దేవుడు మనతో ఉన్నాడు అనే పేరుతో ఈ భూమి మీద జీవించారు. ఆయన తన రక్తమును పవిత్ర స్థలములో చిరకరించి పాపాలకు పరిహారం చేశారు. మూడవదిగా బలిపీఠపు కొమ్ములను పట్టుకున్న వాళ్ళు రక్షణ పొందారు, శక్తిని పొందారు. దేవుని రక్షణలో వాళ్ళు లీనమైపోయారు. ఈ రోజుల్లో ఈ శిలువను పట్టుకునే వాళ్ళు కూడా అదే విధంగా రక్షింపబడతారు, శక్తిని పొందుతారు. వాళ్ళకు గొప్ప అభయం లభిస్తుంది. ఈ విషయాలను మన హృదయాలు భద్రపరుచుకొని ఈ సాంఖ్యములు మనం పాల్గొందాం. ఈ రోజు మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువుకు వందనాలు అర్పిద్దాం. ఆయనకు కట్టుబడి జీవితం ప్రయాణించుదాం. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించుగాక. తండ్రి, వీరు చేయునదేదో వీరెరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే. కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము.